కాంగ్రెస్ కి షాకింగ్ లాంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇండియా కూటమికి మరో షాక్ తగలబోతోంది. ఈ షాక్ కాంగ్రెస్ కి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమితో ఉద్ధవ్ ఠాకరే కూటమిని వీడే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. మరోవైపు నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఒంటరిగా పోటీ చేయాలి అని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు మరోవైపు కాంగ్రెస్ కూడా ఒంటరిగానే వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకుంటోంది. ఇది ఇండి కూటమి విచ్ఛిన్నానికి దారి తీస్తోంది. ఇప్పటికీ ఇండి కూటమి బలపడాలి, బీజేపీకి మంచి ప్రత్యామ్నాయంగా తయారవ్వాలి అని పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇండి కూటమి విచ్ఛిన్నం దిశగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే సంవత్సరం ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ బీహార్కి ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేయాలి అని ఇండి కూటమి భాగస్వామి పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేజ్రీవాల్ ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల్లోనూ ఒంటరిగానే వెళ్లారు. ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఏడాది పంజాబ్ లోక్సభ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్తో పొత్తుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిరాకరిస్తోంది. మరోవైపు ఢిల్లీలో సొంతంగా పోటీ చేస్తామని కాంగ్రెస్ కూడా ప్రకటించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన మహావికాస్ అఘాడీ కూడా విచ్ఛిన్నం దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఓటమికి ప్రధాన కారణంగా కాంగ్రెస్ పార్టీని నిలిచింది అనే అపవాదుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంటుంది. ఇప్పుడు విచ్ఛిన్నం దిశగా ఇండియా కూటమి అడుగులు పడుతున్నాయి. ఇండియా కూటమి విచ్ఛిన్నం అయితే బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం ఏంటి అనే చర్చ కూడా మొదలవుతుంది. కాంగ్రెస్ ఎప్పటికప్పుడు బలహీన పడుతూ వస్తోంది అనే చర్చ జరుగుతున్నాయి. మన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం కారణంగానే ఘోర వైఫల్యాన్ని మూట కట్టుకున్నామని ఉద్ధవ్ ఠాకరే శివసేన కూడా భావిస్తోంది అనే చర్చలు వస్తున్నాయి. సో కాంగ్రెస్తో కలిసి వెళితే పెద్దగా ప్రయోజనం ఉండదు, భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయానికి ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలు చర్చించుకుంటున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండి కూటమి నుంచి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ బయటకు వెళ్ళిపోతే మరిన్ని భాగస్వామ్య పక్షాలు కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆలోచన చేసే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, ఇండి కూటమి విచ్ఛిన్నం అవుతున్నట్టేనా? దీని పరిణామాలు, పర్యవసానాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? రాజకీయ వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇండియా కూటమి ఎన్నికల ఓటమి తర్వాత అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కూటమిలో పొత్తుకు ఇప్పటికే సిద్ధంగా లేమంటూ కూడా కేజ్రీవాల్ ప్రకటించడం జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూడా ప్రకటన చేయడంతో ఆ ప్రకటనతోటి ఇండియా కూటమిలో కొంత చీలికలైతే ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. అయితే పంజాబ్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ తో పొత్తుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధంగా లేదు. మరోవైపు ఢిల్లీలో కూడా సొంతంగానే పోటీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రకటించడంతో ఇండియా కూటమిలో చీలికలైతే తథ్యం అనేది మాత్రం అర్థమవుతుంది. ఇప్పటికే మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా యూపీలోనూ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీని పట్టించుకోవట్లేదు. మరి రానున్న రోజుల్లో ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు ఉంటాయి, అసలు ఏ పార్టీలు పనిచేస్తాయన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా రానున్న ఇటు ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ మాత్రం చాలా స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ తోటి వెళ్తే కొంత నష్టం జరిగే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇదే జరిగిందన్న అభిప్రాయంతో ఆయన రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాటానికి సిద్ధమవడం జరిగింది. ఈ మహారాష్ట్ర రిజల్ట్స్ తర్వాత కూడా శివసేనకు సంబంధించి కూడా ఆయన కూడా ఒంటరిగానే ఇండియా కూటమిలో నుంచి బయటికి రావడానికే ఠాకరే సిద్ధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలా అసంతృప్తితో ఉండడము, ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కూడా ఆయన ఇదే విషయాన్ని కూడా కేజ్రీవాల్ సంచలన నిర్ణయమే తీసుకున్నారు. అయితే ఇండి కూటమి విచ్ఛిన్నం అయితే బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా మారాలి అంటూ వాళ్ళంతా కూటమి కట్టారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఢిల్లీని చేజిక్కించుకోవాలి అని బీజేపీ కూడా ఎదురు చూస్తూ ఉంది. మరి ఇలాంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ కూడా ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం ఉండే అవకాశం ఉంటుందా? బీజేపీకి ఆ రాష్ట్రాన్ని కూడా చేజిక్కించుకోవడం, నల్లేరు మీద నడకే అవకాశం ఉంటుందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్లిపోవడం అనేది కూడా కొంత ఓట్ బ్యాంక్ ను చీల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీజేపీకే ఇది లాభం చేకూరుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్ గా వెళ్లడం అనేది కూడా కొంత అంటే ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా కొంత
చర్చ జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనే దానిపైనే ఇండియా కూటమిలో కొంతమంది నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆ కారణంగానే వివిధ రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఓడిపోవడం జరిగింది. ఏదైతే ఇటు మన తెలంగాణ వరకు చూస్తే కాంగ్రెస్ సింగిల్ గానే పోటీ చేయడం జరిగింది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. మిగతా రాష్ట్రాలలో పోలిస్తే ఇండియా కూటమిలో కొంత సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశము కావచ్చు, ఇతర అంశాలలో కొంత ఫెయిల్యూర్ అవడము, క్యాండిడేట్ సెలక్షన్స్ కావచ్చు, కొంతమంది ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న మిగతా పార్టీ వ్యక్తులు కూడా తమకే ఆ స్థానం కావాలని కోరడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇండియా కూటమిలో లార్జెస్ట్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఉనికి చాటుకోవడం కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తుందనేది కూడా కూటమిలోని ఇతర పార్టీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. పంజాబ్ లోనూ అదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం రానున్న ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఒంటరి పోరుకే సిద్ధమవుతుంది. అది తమకు లాభం చేకూరుతుంది అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తే నష్టం పోతాము అన్న ఉద్దేశంతో అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే మనకు కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇండియా కూటమిలో ఏ పార్టీలు ఉంటాయన్న దానిపైన కూడా కొంత అనిశ్చితి అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి మాత్రం కొంత లాభం చేకూర్చే పరిస్థితులు ఉన్నాయి. ఢిల్లీలో గత కొద్ది కాలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి వర్సెస్ బీజేపీగా నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ పీఠం పైన బీజేపీ కనపడిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి కొంత లాభం చేకూర్చే పరిస్థితే కనపడుతుంది. రైట్ గోపి, ఇండి కూటమికి ఇది మరో షాకింగ్ న్యూస్. కూటమి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. కూటమితో పొత్తుకు సిద్ధంగా లేము అంటూ ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాము అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇండి కూటమి మరింత విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ నుంచి బయటకు రావాలి, కూటమి నుంచి బయటకు రావాలి, కాంగ్రెస్తో దోస్తీకి కట్ చేసుకోవాలనే ఆలోచన చేసే విధంగా ఉంటుంది.